అమెరికా అండ్ చైనా మధ్యన ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా అమెరికా తన దగ్గర నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కొన్ని రకాల చిప్స్ అండ్ ఇతర మెషినరీని ఎక్స్పోర్ట్ చేయడాన్ని బ్యాన్ చేసింది. దీనికి ప్రతిచర్యగా చైనా తమ దేశం నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కొన్ని రకాల క్రిటికల్ మినరల్స్ని ఎక్స్పోర్ట్ చేయడాన్ని బ్యాన్ చేసింది. ఈ క్రిటికల్ మినరల్స్ ఎక్కువగా ఇందులో ఉన్నవి అమెరికాలో మిలిటరీ అండ్ టెక్నాలజికల్ అప్లికేషన్స్లో యూజ్ చేసేటువంటి మినరల్స్. సో ఈ విధంగా రెండు దేశాల మధ్యన ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతుంది. దీంతోపాటు అమెరికన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రేడ్ పాలసీస్ కూడా రాబోయే రోజుల్లో చైనాకి ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లాగే చైనాలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ చాలా కూడా ఇప్పటికే చైనా +1 అనే ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. తమ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం చైనాలోనే కేంద్రీకృతం కాకుండా వేరే దేశాలకి డైవర్సిఫై చేయాలి, వేరే దేశాల నుంచి కూడా వాళ్ళ ఆపరేషన్స్ ఉండాలి అనేది ఆ ఎంఎన్సీస్ యొక్క స్ట్రాటజీ. ఇవన్నింటినీ అబ్జర్వ్ చేసినప్పుడు ఇండియాకి అండ్ అమెరికాకి ఉన్నటువంటి రిలేషన్స్ కారణంగా మనకి అమెరికా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. ఒక ట్రేడ్ విషయంలోనే కాదు, మిగతా విషయాల్లో కూడా అమెరికాతో చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి మన దేశానికి. ఈ నేపథ్యంలోనే ఇండియాని ఒక రిలయబుల్ పార్ట్నర్గా గుర్తించి మన దగ్గరికి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇండియా జియోపొలిటికల్ ఇష్యూస్లో న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడం అనేది కూడా మన దేశానికి ట్రేడ్ పాలసీస్ విషయంలో కలిసి వచ్చే విషయంగా చెప్పచ్చు.